సన్న బియ్యం వస్తుంది. ఇది సన్న బియ్యం. ఫస్ట్ ఒక ముద్ద నేను తిని చెప్తాను. ఇది ఆయన అంత పెట్టు, కొంచెం అంత సన్న బియ్యము నేను తిన్నా ఒక కూడా, మీరు కూడా తినండి. అందరూ నిన్న మన వండుకొని ఉంటారు కదా, అదే మొన్ననే ఇచ్చింది. అదే దొడ్డు బియ్యము నేను ఎవరిని అడిగినా కానీ దొడ్డు బియ్యం అమ్ముకోనన్నా అమ్ముకునేటోళ్ళంతా దోశలు పోసుకొని కన్నా, లేకపోతే మీ జొన్నలు జొన్న రొట్టెలు మీకన్నా బాగా జొన్న రొట్టెల్లో కలిసి కొట్టించుకునేటోళ్ళంతా. అదే దానికే వాడేటోళ్ళంట. మరి ఇది సన్న బియ్యం మనకు ఉపయోగపడతలే. ఉపయోగపడుతుంది. సన్న బియ్యం అంటే మనం తినడానికి పనికి వస్తుంది. మరి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి గారు, అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు కలిసి అదే ఆలోచన చేసిండ్రు. ఇంత సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా, పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా? తినే తిండి దగ్గర కూడా ఇంత తేడా ఎందుకు? డబ్బులు ఉన్నోళ్ళేమో సన్న బియ్యం తినాలి, లేనోళ్ళేమో దొడ్డు బియ్యం తినాలా? కాయ కష్టం చేసి నాన్న చాకిరి చేసేది 2 బుక్కడు బువ్వ తినడానికే కదా. బువ్వ దగ్గర తేడా ఎందుకనే